హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి సెకండ్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 3 మరియు ఎగ్జాంపుల్ 4 అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ కంప్లీట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ప్రాబ్లము ప్రతి కాన్సెప్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఓకే, మరి ఫస్ట్ ఈ క్వశ్చన్ని యూజ్ చేసి ఒక రఫ్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకుందాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ థియరిటికల్ క్వశ్చన్ యూజ్ చేసి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది మీకు ఐడియా వస్తే ప్రాబ్లమ్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. తర్వాత మీరు నోట్ చేసుకునేటువంటి సొల్యూషన్ నేను చెప్తాను. ఓకేనా? ఈ రఫ్ డయాగ్రామ్ మీరు ఏం నోట్ చేయొద్దు, బట్ మీకు ఎలా వేయాలి అన్నది తెలియడం కోసం. సో ఒకసారి క్వశ్చన్ చదువుదామండి. An observer 1.5 meter tall. పర్టికులర్గా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నట్టు ఇచ్చారు, అలాగే తన యొక్క హైట్ కూడా ఇచ్చారు. ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్స్లో హైట్ ఇవ్వరు. హైట్ ఇవ్వలేనప్పుడు అప్పుడు మనం ఎలా పర్సన్ ఎలా ఉన్నట్టు అంటే హైట్ ఎలా ఉన్నట్టు మనం ఏం వేసుకోం, జస్ట్ ఒక పాయింట్ కింద వేసుకుంటాం. బట్ అబ్జర్వర్ ఉన్నాడు, తనకి హైట్ కూడా ఇచ్చినప్పుడు అప్పుడు మనం పర్సన్గా వేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సరే, ఫస్ట్ గ్రౌండ్ వేసుకుందామండి. నెక్స్ట్ ఒక పర్సన్ అంటే మనం డయాగ్రామ్ వేయక్కర్లేదు, జస్ట్ ఒక లైన్గా డెనోట్ చేసుకుంటాం. ఈ పర్సన్ యొక్క హైట్ 1.5 meters అంట, అంటే టాగ్ అని అన్నారు కదా. ఈజ్ 28.5 meters అవే ఫ్రమ్ చిమ్నీ. చిమ్నీ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని కార్టూన్స్లో మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ హౌసెస్ ఎలా ఉంటాయి కదండి, ఇక్కడ ఎలా ఉన్నప్పుడు ఇక్కడ ఇలా పైప్ కింద ఉంటుంది. అంటే దేనికంటే లోపల పొగ అంతా బయటికి పోవడానికి. సో దీన్ని మనం చిమ్నీ అని అంటాము. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కిచెన్స్లో చాలామంది యూజ్ చేస్తూ ఉంటున్నారు. అంటే స్టవ్ ఎలా ఉందనుకోండి, ఈ స్టవ్ పైన ఇంత మిషన్లో ఎలా ఉండి ఇక పైప్ కింద ఉంటుంది. సో దీన్ని కూడా చిమ్నీ అనే అంటారు. బట్ మనం ఇక్కడ ఈ క్వశ్చన్ పరంగా చిమ్నీ అంటే అర్థం చేసుకోవాలంటే ఒక లాంగ్ పైప్ కింద అర్థం చేసుకోవాలి. ఓకేనా? అందుకని ఒక లాంగ్ పైప్ కన్సిడర్ చేద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ద చిమ్నీ. ఫ్యాక్టరీస్లో అవి కూడా ఉంటాయి కదండి, మనకి స్మోక్ అంతా బయటికి పోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు పైప్స్. సో ఆ పైప్స్ని మనం చిమ్నీ అని అనొచ్చు. ఇక్కడ మన క్వశ్చన్ పరంగా అయితే ఒక పైప్ అని కన్సిడర్ చేద్దాం. ఓకేనా? ఈ అబ్జర్వరు ఈ చిమ్నీ నుండి 28.5 meters అవే, అంటే 28.5 meters దూరంలో ఉన్నాడంట. అంటే ఈ చిమ్నీకి ఈ అబ్జర్వర్కి మధ్య డిస్టెన్స్ ఎంతండి? 28.5 meters. ఓకే, ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్, ఎప్పుడైనా సరే మీరు డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషను, యాంగిల్ ఆఫ్ డిప్రెషను మనకి క్వశ్చన్లో కనబడితే ఫస్ట్ హారిజంటల్ లైన్ మీరు డ్రా చేసుకోవడం నేర్చుకోవాలండి. అసలు హారిజంటల్ లైన్ అంటే ఏంటంటే ద లైన్ ఆఫ్ సైట్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ హారిజంటల్ లైన్. అసలు లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి? లైన్ ఆఫ్ సైట్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇది అనుకోండి, ఇక్కడ ఒక ట్రీ ఉందని అనుకుందాం. ఈ పర్సన్ ఈ ట్రీని చూస్తున్నాడు. ఇప్పుడు తిన ఐ నుండి ఈ ట్రీకి నేను ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేశాను అనుకోండి. సో దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్. ఏమంటారండి? లైన్ ఆఫ్ సైట్. ఒకవేళ ఇదే పర్సన్ ఎలా పైకి చూస్తున్నాను అనుకోండి, అప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఏమవుతుంది? ఇది ఐ అనుకుంటే పర్సన్ ఎలా చూస్తే లైన్ ఆఫ్ సైట్ ఇది అవుతుంది. ఒకవేళ కింద చూస్తే లైన్ ఆఫ్ సైట్ ఇది అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనం హారిజంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. హారిజంటల్ లైన్ అంటే ద లైన్ ఆఫ్ సైట్ విచ్ ఈజ్ ప్యారలల్ టు దిస్ గ్రౌండ్. అంటే ఇదే కదండి, పర్సన్ ఐ అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు నేను డాట్తో చేశాను కదా, ఈ లైన్నే మనం ఏమంటామండి? హారిజంటల్ లైన్. ఎందుకంటే దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద గ్రౌండ్. ఓకేనా అండి? ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి వద్దాం. ఇప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద చిమ్నీ ఫ్రమ్ హెర్ ఐస్ ఈజ్ 45 degrees. క్లియర్గా మెన్షన్ చేశారు ఐస్ అని. అంటే మనం ఈ అబ్బాయి అంటే ఇక్కడ ఈ అబ్జర్వర్ అనేది ఇప్పుడు టాప్ని చూస్తాడంట, అంటే ఈ విధంగా చూస్తాడంట. సో ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఇది. ఈ లైన్ ఆఫ్ సైట్కి ఈ హారిజంటల్ లైన్కి మధ్యనున్న యాంగిలే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నమాట. ఇప్పుడు ఇది లైన్ ఆఫ్ సైట్ కదండి, ఈ లైన్ ఆఫ్ సైట్కి పైనున్న ఇది లైన్ ఆఫ్ సైట్, అంతకన్నా ముందు ఇది హారిజంటల్ లైన్. ఈ హారిజంటల్ లైన్కి పైనున్న లైన్ ఆఫ్ సైట్కి మధ్య యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఈ హారిజంటల్ లైన్కి
ఒకవేళ కింద మనం ఒక లైన్ ఆఫ్ సైట్ డ్రా చేస్తే ఈ మధ్యన ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం. ఓకేనండి. సరే, ఇప్పుడు మనం ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ 45 degrees మనం చేసుకున్నాము, అంటే ఇచ్చారు కాబట్టి. ఎందుకంటే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద చిమ్నీ? చిమ్నీ యొక్క హైట్ ఎంత అంటే ఇదంతా చిమ్నీయే కదండి. సో దీని యొక్క హైట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1.5 meters హైట్, అంటే మీరు ఇలా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందండి? కంపల్సరీగా 1.5 meters హైట్. అంటే మనం ఇంకా ఇది ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. క్వశ్చన్ని చదివి మీరు ఇలా డయాగ్రామ్ కనుక డ్రా చేసుకోగలిగితే మ్యాక్సిమం ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టే, అందులో డౌటే లేదు. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ వెర్టిసెస్ ఉంటాయి కదండి, అంటే ట్రయాంగిల్ ఫామ్గా మనకి డయాగ్రామ్స్ ఫామ్ అవుతాయి. అక్కడ మనకి వెర్టిసెస్ ఉంటాయి కదండి, ఇదొక వెర్టిక్స్, ఈ వెర్టిసెస్ ఉంటాయి కదా. ఆ వెర్టిసెస్కి మీకు ఏదో ఒక ఆల్ఫాబెట్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ఇచ్చినవే ఇవ్వగానే ఏం లేదు, మీకు నచ్చినవి ఇచ్చుకోవచ్చు. బట్ ఈ వెర్టిసెస్కి సంబంధించిన, అంటే ఈ ట్రయాంగిల్కి సంబంధించిన డేటా మళ్ళీ ఆన్సర్గా కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, డయాగ్రామ్ ఎలా వేసాను అనేది మీకు తెలిసింది కదా. సో ఈ మెజర్మెంట్స్ కూడా సేమ్. నేను రఫ్ డయాగ్రామ్గా ఏదైతే చేశానో అదే చేశాను, కాకపోతే ఇక్కడ వెర్టిసెస్ రాశాను. వెర్టిసెస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హైట్ ఆఫ్ ద అబ్జర్వర్, ఇదే తినే కదండి అబ్జర్వర్, ఏంటి? CD, అవునా కదా? సో హైట్ ఆఫ్ ద అబ్జర్వర్ ఈక్వల్ టు CD, దట్ ఈక్వల్ టు 1.5 meters. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ చిమ్నీ, అబ్జర్వర్ ఏమో తినో, చిమ్నీ ఏమో ఇది. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత అండి? 28.5 meters. సో ఈ రెండింటి మధ్య, అంటే వెట్టిస్ పరంగా చూసుకుంటే BC ఈక్వల్ టు 28.5 meters. అండ్ మీరు డయాగ్రామ్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఎందుకు? ఈ రెండు ప్యారలల్లో, అండ్ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అంటే కంపల్సరీగా ఇది కూడా ఎంత ఉంటుందండి? 28.5 meters. సో అందుకనే ఫ్రమ్ ద డయాగ్రామ్ వీ హ్యావ్ BC, అంటే BC ఈక్వల్ టు DE, BC ఈక్వల్ టు DE ఈక్వల్ టు 28.5 meters. ఓకేనా? నెక్స్ట్ హైట్ ఆఫ్ ద చిమ్నీ, ఇది మొత్తం చిమ్నీ యొక్క హైట్ అండి. ఓకేనా? ఇది మొత్తం చిమ్నీ యొక్క హైట్, అంటే A నుండి Bకి ఇదంతా హైట్ ఆఫ్ చిమ్నీ. కానీ ఇందులో మనకి కొంత పీస్ తెలుసు 1.5 meters అని, అంటే రిమైనింగ్ పీస్ కనిపెడిస్తే ఇప్పుడు ఈ వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని యాడ్ చేస్తే అప్పుడు మనకి టోటల్ వచ్చేసినట్టే కదా. సో ఇప్పుడు మన గోల్ ఏంటంటే AEని కనిపెట్టాలి. సో చూడండి, హైట్ ఆఫ్ ద చిమ్నీ అంటే టోటల్ AB, మళ్ళీ ఇక్కడ AB నేను డయాగ్రామ్ ప్రకారంగా ఎలా రాసుకోవచ్చండి? AE ప్లస్ BE, అవునా? అంటే AE అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, BE అంటే ఇక్కడ నుండి ఇక్కడికి. సో టోటల్ AB, అవునా కదా? అందుకని AB ఈక్వల్ టు AE ప్లస్ EB లేదా BE ఏదైనా ఒకటే. సో AE ప్లస్ EB. మళ్ళీ EB అంటే ఎంతండి మనకి ఇక్కడ? అంటే BE, పోనీ లేదంటే BE అని రాసుకోండి, EB ఏదైనా ఒకటేనండి, ఏది రాసినా ఒకటి. EB అంటే ఎంత? EB 1.5 meters. సో EB ప్లస్ 1.5 పెట్టాను. AE మనకి తెలియదు, AE అలా ఉంచేసాను. సో AE అంటే AB ఈక్వల్ టు AE ప్లస్ 1.5. ఓకేనా? ఇది మనకు వచ్చిన రిజల్ట్. ఇప్పుడు మనం AE కనిపెట్టాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మాత్రం అబ్జర్వ్ చేయండి, ఇది పైన కనబడుతుంది కదా, ఆ ట్రయాంగిల్ మాత్రం అబ్జర్వ్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ థీటా మనం ఇది కనిపెట్టాలి. అండ్ ఈ సైడ్ ఉంది, ఇది ఏంటండి? ఈ థీటాకి ఇది ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్. ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్. అంటే ఆపోజిట్ ఎడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న టెగ్నోమెట్రిక్ రేషియో ఏంటి మనకి? tan. కాబట్టి tan 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 45 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 45 degrees. ఆపోజిట్ సైడ్ టు 45 degrees అంటే ఇది మాత్రమే వస్తుంది, మనం ఈ ట్రయాంగిల్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము. ఓకేనా? చాలామంది మొత్తం అనుకుంటారు, అది కాదు, ఓన్లీ ఆ AE మాత్రమే వస్తుంది. సో ఆపోజిట్ సైడ్ టు 45 degrees అంటే AE బై ఎడ్జసెంట్ సైడ్ టు 45 degrees. 45 degrees ఎడ్జసెంట్ సైడ్ అంటే DE. సో AE బై DE. ఇక్కడ 1ని 1/1 అని రాసుకోవచ్చు కదండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into DE, DE ఈక్వల్ టు 1 into AE, AE అంటే DE ఈక్వల్ టు AE. కానీ మనకి DE అంటే ఎంతో తెలుసు, ఎంత? ఇక్కడ చూడండి, DE ఈక్వల్ టు 28.5 meters. కాబట్టి DE ప్లేస్లో 28.5 పెట్టాను, అంటే AE ఈక్వల్ టు 28.5 meters. Therefore హైట్ ఆఫ్ ద చిమ్నీ ఈక్వల్ టు టోటల్ హైట్ ఎంత మనకి? AB ఈక్వల్ టు AE ప్లస్ EB, అంటే AE ప్లస్ 1.5. AE కూడా మనం కనిపెట్టాం, ఎంత? 28.5. సో టోటల్ హైట్ ఆఫ్ ద చిమ్నీ ఈక్వల్ టు AE ప్లస్ 1.5. AE అంటే 28.5 ప్లస్ 1.5. ఎలా యాడ్ చేస్తామండి? 28.5 ప్లస్ 1.5, పాయింట్ కింద పాయింట్ వచ్చాక చూసుకోండి. 5 ప్లస్ 5 10, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 1 10. సో 2 ప్లస్ 1 3, అంటే 30.0. 30.0 పాయింట్ తర్వాత ఓన్లీ జీరోస్ ఉన్నాయనుకోండి, ఒక జీరో ఉన్నవండి, 2 జీరో ఉన్నవండి,
ఎన్ని జీరోస్ ఉన్నా ఓన్లీ జీరోస్ ఉంటే మనం ఈ డెసిమల్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. సో అందుకనే 30 meters ఈజ్ ద హైట్ ఆఫ్ ద చిమ్నీ విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 అండి. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ చూసుకుందాము, ఆ తర్వాత మనం నీట్గా సొల్యూషన్ అయితే చేసుకుందాం. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ఫస్ట్ గ్రౌండ్ అక్కడ డ్రా చేసుకుందాము. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు కదా, ఆన్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ మీద ఉన్న ఒక పాయింట్ పి అని ఇచ్చాడు, పి అని ఇంకో పాయింట్ పి అని ఇచ్చాడు కాబట్టి పి. ఇక్కడ క్వశ్చన్కి మనం ఫర్దర్గా వెళ్ళే ముందు ఇందాక ఎగ్జాంపుల్ 3లో ఒక అబ్జర్వర్ అండ్ హైట్ కూడా మనకి మెన్షన్ చేశాడు. అలాంటప్పుడు మాత్రమే మనం అబ్జర్వర్ ఉన్నట్టు అండ్ ఐస్ నుండి అంటే టాప్ ఇక్కడ నుండి మనం ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లేదా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏదైనా తీసుకుంటాం. బట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో పాటు ఈ ఐ నుండి మనం ఎలా డ్రా చేసే లైన్ హారిజంటల్ లైన్ అవుతుంది. కానీ పాయింట్ గ్రౌండ్ మీద ఉంది అని అన్నప్పుడు మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇక్కడ పర్సన్ ఐ అంటే ఇది పర్సన్ ఐ అన్నట్టు మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. అర్థమైందండి, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లేదా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ ఇవ్వడం అనుకోండి, గ్రౌండ్ కిందకి మనం చూడలేం కదా. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చినా కానీ మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా డ్రా చేస్తాం. ఓకేనా, సో దీన్నే మనం హారిజంటల్ లైన్గా కన్సిడర్ చేస్తాం. అదే అబ్జర్వర్ ఇచ్చాడు అనుకోండి, అబ్జర్వర్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇది గ్రౌండ్ కదా, గ్రౌండ్కి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఇది హారిజంటల్ లైన్గా కన్సిడర్ చేసి అప్పుడు ఇక్కడ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇస్తాం. బట్ పాయింట్ గ్రౌండ్ మీద ఉంది అన్నప్పుడు దీన్నే మనం హారిజంటల్ లైన్గా కన్సిడర్ చేసేసి ఇక్కడ నుండి డైరెక్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇవన్నీ ఇచ్చుకుంటాం. ఓకేనా అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సరే, ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఒక పాయింట్ గ్రౌండ్ మీద ఉందని అన్నారు ఇక్కడ వరకు. From a point P on the ground, the angle of elevation of top of 10 meter tall building is 30 degrees. First, ఒక 10 meter హైట్ ఉన్న, టాల్ అంటే హైట్ అన్నమాట. సో 10 meters హైట్ ఉన్న ఒక బిల్డింగ్ వేసుకుందామండి. ఓకేనా, ఇది 10 meters హైట్ అంతా. ఓకేనా, ఈ పాయింట్ నుండి ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అన్నారు. అంటే ఇక్కడ నుండి టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees. ఓకే, నెక్స్ట్ ఏ ఫ్లాగ్ ఈజ్ హాస్టెడ్ ఎట్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అంట. ఓకే, ఇక్కడ ఇంకొక మనకు పెట్టారు, దీని మీద ఈ బిల్డింగ్ మీద ఒక ఫ్లాగ్ ఉందంట. మనం మామూలుగా ఒక ఫ్లాగ్ వేసుకుందాం. ఓకేనా, అంటే జనరల్గా క్వశ్చన్ ఏమేమో అంటే సొల్యూషన్ చేసేటప్పుడు బట్ మీకు అర్థమవుతుంది కదా, అందుకని అలా వేసి అనమాట. ఏ ఫ్లాగ్ ఈజ్ హాస్టెడ్ ఎట్ టాప్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్ ఫ్రమ్ ద పాయింట్ P is 45 degrees. చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే పాయింట్ నుండి ఫ్లాగ్ యొక్క టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతంట, ఇదే అంటే స్ట్రైట్గా కాలేదు. సో ఇదే పాయింట్ నుండి ఫ్లాగ్ యొక్క టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అండి, 45 degrees అన్నారు. చాలామంది ఇది వేసుకుంటారు 45 degrees అని. ఇక్కడ ఇది కాదు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనం హారిజంటల్ లైన్ దీని నుండి తీయాలి. అంటే ఈ యాంగిల్ 45 degrees అన్నమాట. అర్థమైందండి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్ అంటే ఓన్లీ ఇదే, దీని లెంత్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే దీని లెంత్ అడగడు, 10 అని ఇచ్చేసాడు కదా, ఇంకా దీని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. అండ్ డిస్టెన్స్ ఆఫ్ బిల్డింగ్ ఫ్రమ్ ద పాయింట్, ఈ పాయింట్కి మరియు ఈ బిల్డింగ్కి మధ్య డిస్టెన్స్ ఎంత అన్నది కూడా మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో డయాగ్రామ్ డ్రా చేసుకున్నానండి వెర్టిసెస్కి. ఇది మాత్రం P అని ఇవ్వండి, మిగతా మీ ఇష్టం. ఇది P అని ఎందుకు ఇవ్వమంటానంటే ఇక్కడ మనకు పర్టికులర్గా చూడండి P అనే పాయింట్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి కంపల్సరీగా దీనికి P అని ఇవ్వండి. అండ్ ఇక ఇవి మీ ఇష్టం. ఓకేనా, అంటే నేను ఇచ్చినా పర్వాలేదు, మీరు ఓన్గా రాసినా పర్వాలేదు, ప్రాబ్లం ఏం రాదు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో మీరు కూడా అదే విధంగా ప్రిపేర్ అవ్వండి, సో దట్ ఎగ్జామ్గా మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. మరి నేను ఒకటి చెప్పి మరి మీరు ఇంకొకటి తీసుకుని ఇక్కడ మళ్ళీ వేరే రాస్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకేనండి, సరే. మరి ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ కదా, అందుకని హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈక్వల్ టు AB ఈక్వల్ టు 10 meters అని రాశాను. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ పాయింట్, ఇదేమో పోల్, ఒక నిమిషము, పోల్ కాదు యాక్చువల్లీ, ఇక్కడ మనకి బిల్డింగ్ అని ఇచ్చారు కదండి, సారీ బిల్డింగ్ అని రాసుకోండి. ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ దిస్ బిల్డింగ్ అండ్ ద పాయింట్ ఈజ్ PA. ఇది మనం కనిపెట్టాలి కాబట్టి తెలియదు కాబట్టి PA అని అనుకున్నాను.
నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఫ్లాగ్ స్టాఫ్ అంటే బిల్డింగ్ మీద ఫ్లాగ్ ఉంది కదండి, దాని మొత్తం లెంత్, ఫ్లాగ్ లెంత్ కాదు. అంటే ఫ్లాగ్ అంటే ఇప్పుడు మనకి ఈ ఫామ్గా ఉంటుంది, ఓన్లీ ఇదే కాదండి, మొత్తం ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇదంతా కూడా ఫ్లాగ్ స్టాఫ్ అన్నమాట. దీని యొక్క లెంత్ నాకు తెలియదు కదా, ఇదే కదా బీడీ, కాబట్టి మనం బీడీ అని అనుకున్నాం. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పిఏ బీడీ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే, రిజల్ట్ అంటే వాల్యూస్ కనిపెట్టాలి. దానికోసం నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న 2 ట్రయాంగిల్స్కి ఒకటి కన్సిడర్ చేస్తానండి. 2 ఉన్నాయి అంటే ఇక్కడ ఫస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ ఏది 30 degreesతో ఫామ్ అయ్యేది పిఏబి, ఇది ఒకటి కదండి. అండ్ ఇక పెద్ద ట్రయాంగిల్ ఏది మొత్తం ఈ 45 degrees అండ్ ఇక్కడ పి, ఇప్పుడు ఈ పెద్దదంటే ఇది మొత్తం, కాబట్టి డి అండ్ ఏ అంటే ఈ మొత్తం ట్రయాంగిల్. ఫస్ట్ నేను ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకు ఇది కన్సిడర్ చేస్తాను అంటే ఫస్ట్ కింద పిఏ కనిపెడేద్దాం, ఆ తర్వాత ఫర్దర్గా మనం బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం నేను ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేశాను. ఏదండి ట్రయాంగిల్ పిఏబి అంటే చిన్నది పిఏబి. దీని నుండి 30 degrees కదా, ఇది చూడండి, ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇది డయాగ్రామ్ చూడండి. 30 degrees ఉంది, 30 degreesకి ఆపోజిట్ సైడ్ అంటే ఇదే కదండి బిఏ మనకి తెలుసు ఎంత 10, అండ్ పిఏ మనకి తెలియదు. 30 degreesకి ఇది ఏమవుతుందండి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ డేటా దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద ఎడ్జసెంట్ సైడ్. సో ఈ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటండి tan. కాబట్టి tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. సో ఆపోజిట్ సైడ్ టు 30 degrees అంటే ఎంత అండి బిఏ కదా 10. సో ఇదిగో 10 బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees అంటే 30 degreesకి ఇది ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి పిఏ, అది మనకి తెలియదు కాబట్టి పిఏ కింద ఉంచేసాం. అండ్ tan 30 degrees అంటే మనకి ఎంత అవుతుందండి 1/√3. సో ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 1 into పిఏ ఈక్వల్ టు 10 into √3 meters. దీన్ని సింప్లిఫై చేయొద్దు, ప్రెజెంట్కి అలా ఉంచండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్లాగ్ స్టాఫ్ యొక్క లెంత్ కనిపెట్టాలి కదా, ఇది కనిపెట్టే ముందు ఒకసారి డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే పిఏడి అంటే పిఏడి పెద్ద ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ని అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం ఏడీని నేను 2 విధాలుగా రాసుకోవచ్చు. అంటే ఈ సైడు ప్లస్ అంటే దీని యొక్క లెంత్ ప్లస్ దీని యొక్క లెంత్, అవునా కదండి. అంటే టోటల్ ఏడీని నేను ఎలా రాసుకోవచ్చు, ఏడీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీడి. చూడండి ఏబి ప్లస్ బీడి. ఏబి అంటే మనకి ఎంత అండి, ఏబి అంటే 10, ఒక్క నిమిషము, ఏబి అంటే 10 ప్లస్ బీడీ అంటే మనకి తెలుసా తెలియదు, కాబట్టి దాన్ని అలా ఉంచండి. అంటే టోటల్గా దీని ప్రకారం మనకు వచ్చిన క్లూ ఏంటంటే మొత్తం ఏడీ వేసుకొని మీ వాల్యూ రాసుకోవచ్చు అని మనకి వచ్చింది. ఓకేనండి, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి, మనం ఫర్దర్గా చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెద్ద ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఇది ఫైండ్ అవుట్ చేయడం కోసం. పెద్ద ట్రయాంగిల్ అంటే ఇదే కదండి పిఏడి. సో కన్సిడర్ ట్రయాంగిల్ పిఏడి. దీని నుండి మనకి 45 degreesకి విత్ రెస్పెక్ట్ టు ఇదేమో ఆపోజిట్ అవుతుంది అండ్ ఇదేమో మనకి ఎడ్జసెంట్ అవుతుంది. సో మనం ఆపోజిట్ సైడ్కి సంబంధించింది కూడా తీసుకోవాలి, ఎడ్జ్ సైడ్కి సంబంధించింది కూడా తీసుకోవాలి. ఎందుకంటే పర్టికులర్గా మనకి ఆపోజిట్ సైడ్ అంటే ఇదంతా, ఇందులో మనకు కొంత పీసే తెలుసు, ఇది తెలియదు. ఇది మనం యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంకొకటి మనకు ఉన్న సైడ్ ఏంటి ఎడ్జసెంట్ సైడ్ పిఏ, ఇప్పుడే కనిపెట్టాం. సో ఇది ఉండేగా తీసుకోవాలి. అందుకని ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఉండేది tan కాబట్టి tan 45 degrees కన్సిడర్ చేశాను. సో అప్పుడు మనకి ఏమవుతుందండి ఆపోజిట్ సైడ్ టు 45 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 45 degrees. సో tan 45 degrees అంటే 1 కదండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ టు 45 degrees అంటే 45 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ టోటల్ ఏడీ అంటే ఇదంతా. సో ఏడీ బై ఎడ్జసెంట్ సైడ్ టు 45 degrees కింద పిఏ, ఇదే కదండి ఎడ్జసెంట్ సైడ్, కాబట్టి ఏడీ బై పిఏ. సో 1ని ఇక్కడ 1/1 అని రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి 1 into పిఏ ఈక్వల్ టు 1 into ఏడీ. కానీ మనకి పిఏ అంటే 10√3 అని తెలుసు. సో పిఏ ప్లేస్కు 10√3 రాశాను. అండ్ ఏడీ అంటే 10 ప్లస్ బీడీ, అందుకని ఏడీ ప్లేస్కు 10 ప్లస్ బీడీ అని రాశాను. నెక్స్ట్ స్టెప్ 10 ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే -10. ఇప్పుడు మనం ఫైనల్ గోల్ ఏంటి బీడీ కనిపెడితే సరిపోద్ది. సో ఇక్కడ వచ్చేస్తే చూడండి, దీన్ని చూసి కంగారు పడద్దండి. 10 into √3 -10 ఉంది కదా, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, కాబట్టి నేను 10 కామన్ తీసేసానండి. ఇక్కడ ఏముంటుంది √3 మైనస్ ఇక్కడ 10 కామన్ తీస్తాం కాబట్టి 1 ఏం లేదు కదా, 0 ఉంటుందని కాదండి,
అక్కడ మనం కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. ఇంకా మీకు డౌట్ వస్తే దీన్ని ఇంటూ చేస్తే పైది వచ్చేయాలి. 10 ఇంటూ స్క్వేర్ రూట్ 3, 10 స్క్వేర్ రూట్ 3 మైనస్ 10 ఇంటూ 1, 10. ఓకేనా? ఇప్పుడు స్క్వేర్ రూట్ 3 నీకు క్వశ్చన్ చివరిలో చూడండి, స్క్వేర్ రూట్ 3 = 1.732 అని తీసుకోమన్నారు. యాక్చువల్లీ ఇది ఈ వాల్యూ కాదు, ఇంకా ఉంటుంది, పక్కన ఇంకా ఉంటుంది. బట్ మనం ప్రాబ్లమేటిక్ కాబట్టి అలా అప్రాక్స్గా తీసుకోమని చెప్తారు. సో స్క్వేర్ రూట్ 3 ప్లేస్లో 1.732 తీసేసుకున్నాను, -1. ఇది ఎలా సపరేట్ చేస్తామండి మనము? 1.732 -1. 1 నేను 1.000 అని రాసుకోవచ్చా? ఇందాక చెప్పాను, పాయింట్ తర్వాత మనం ఎన్ని జీరోస్ ఉన్నా వాల్యూ ఉండదు. మరి ఇలా ఎందుకు జీరోస్ పెట్టినంటే మరి సబ్ట్రాక్షన్ చేయడం కోసం. సో ఇప్పుడు నార్మల్ సబ్ట్రాక్షన్ చేసేయండి. 2, 3, 7, 1 - 1 0 పాయింట్. సో 0.732. సో 0.732. ఇంకా మనం దాన్ని ఇంటూ చేస్తే ఏమవుతుందండి? 10తో ఇంటూ చేస్తే 10తో ఇంటూ చేస్తే ఏమవుతుంది అంటే పాయింట్ ఒక డిజిట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే 7.32 = BD. Therefore, length of the flag staff = 7.32 meters అని రాయండి. ఓకేనా? పక్కన చివరిలో అప్రాక్స్ అని రాయండి. ఎందుకు అప్రాక్స్ అని రాయమంటానంటే మనం ఇక్కడ స్క్వేర్ రూట్ 3 వాల్యూ 1.732 అని తీసుకున్నాం, అది అప్రాక్స్ వాల్యూ తీసుకున్నాము. అందుకని మనకి ఆన్సర్ కూడా అప్రాక్స్ అని రాయండి. ఓకేనా అండి? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.